మన కోరికల మార్గంలో ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించి మన ప్రయత్నాలను విజయవంతంగా మార్చే దేవుడు విఘ్నహర్త వినాయకుడు. మరి ఆయన ముంబైలో ఎలా కొలువయ్యాడో తెలుసా? ఇక్కడ ఆయన దర్శనం సిద్ధి అందించేలా ఉంటుంది. అందుకే ఆయన్ని పిలుస్తారు వరసిద్ధి వినాయకుడు అని. ఇక్కడ ప్రార్థించిన ప్రతి కోరిక తీరుతుందనే నమ్మకంతో కోట్లాది భక్తులు ఆయన చరణాల వద్ద శిరసు వంచుతారు. ఒకానొక కాలంలో ముంబైలో ఒక భక్తురాలు నివసించేది. ఆమె పేరు దేబాయి పాటిల్. ఆమెకు సంతానం లేదు, కానీ ఆమె గణేశునిపై అపారమైన భక్తి విశ్వాసం కలిగి ఉంది. ఒక రాత్రి ఆమెకు కలలో ప్రత్యక్షమైనాడు విఘ్నహర్త శ్రీ వినాయకుడు. ఆ దివ్య దర్శనాన్ని దేవుని సంకేతంగా భావించింది దేబాయి. తన భర్త లక్ష్మణ్ విధితో కలిసి 1801లో ఓ చిన్న గణేశుని ఆలయాన్ని నిర్మించింది. అలా జన్మించిన శ్రీ సిద్ధి వినాయక ఆలయం నేడు కోట్లాది కోరికలు తీర్చే వరసిద్ధి క్షేత్రంగా మారింది. ఈ ఆలయంలో మొక్కిన ప్రతి కోరిక తప్పక నెరవేరుతుందనే అపారమైన నమ్మకం భక్తుల మనసుల్లో పాతుకుపోయింది. పెద్దలే కాదు, పిల్లల నుంచి రాజకీయ నాయకుల వరకు, సినీ తారల నుంచి సామాన్య ప్రజల వరకు లక్షలాది మంది భక్తులు ప్రతిరోజు ఈ గణేశుని దరిదాపుల్లోకి చేరుతారు. ఇక్కడ గణేశుని ఆశీస్సులతో ఎన్నో కోరికలు నెరవేరాయి, ఎన్నో జీవితాలు మారాయి. అందుకే ఇక్కడ గణేశుని ఒక ఆశల స్వరూపంగా పూజిస్తారు. ఇప్పటి తరానికి అనుగుణంగా ఈ ఆలయంలో సెక్యూరిటీ, పారిశుద్ధ్య ఏర్పాట్లు మరింత బలంగా తీసుకొచ్చారు. కోవిడ్ అనంతరం కొబ్బరికాయలు, పుష్పాల సమర్పణపై కొన్ని నియమాలు ఉన్నప్పటికీ గణేశునికి ప్రీతికరమైన గరిక మాత్రం ఇంకా సమర్పించారు. అంతేకాదండో ఈ కాలానికి తగ్గట్టుగా siddhivinayak.org ద్వారా దర్శనాలు, ప్రత్యేక పూజలు అన్ని ఆన్లైన్ ద్వారా ముందుగానే బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. సాధారణ వారాల్లో ఆలయం వద్ద భక్తుల సంఖ్య తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, కానీ వీకెండ్స్ లో మాత్రం గణపతి దర్శనానికి భారీగా భక్తులు తరలి వస్తారు. ఒకరు ఉద్యోగం కోసం మొక్కుతారు, ఇంకొకరు ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కోసం ప్రార్థిస్తారు. వినాయకుని కృపతో వాళ్ళ జీవితాలు మారిపోయాయి. ఇక్కడ గణేశుని ముందు మనస్సు పెట్టి ప్రార్థించిన వారికి అసాధ్యం అనిపించినది సుసాధ్యమైంది. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ప్రత్యేక పూజలు జరగడం, పెద్ద సంఖ్యలో భక్తులు రాకపోకలు జరుగుతుండటంతో ముందస్తుగా ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడం ఉత్తమం. ఇది కేవలం ఆలయం కాదు, ఇది మన విశ్వాసాన్ని బలపరిచే పునీత స్థలం. ఒకసారి దర్శనమిచ్చిన గణేశుడు మీ జీవితాన్ని మారుస్తాడనే నమ్మకంతో ఉండండి. శ్రీ సిద్ధి వినాయక స్వామికి శతకోటి నమస్సులు. ఓం గం గణపతయే నమః. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.